హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఫైనల్ అకౌంట్స్ ఫర్ ట్రేడింగ్ కన్సర్న్స్ లో కంటిన్యూషన్ ప్రాబ్లం 7th ప్రాబ్లం లో ఉన్నామండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. అయితే క్యాష్ బేస్ అకౌంట్ అన్నమాట వీళ్ళు ఫాలో అవుతుంది, క్యాష్ బేస్ అకౌంట్. సో మన ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ క్యాష్ బేస్ అకౌంట్ లో ఫాలో చేస్తాము. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి నార్మల్ గానే వేస్తాం అనమాట. అంటే క్యాష్ బేస్ అకౌంట్ అంటే మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో కూడా చూసాము. అంటే రిసిప్టెంట్ పేమెంట్ ఎలా ఉంటది అక్కడ. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ సాలరీస్ లేదా అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని తీసుకోకూడదు. యాక్చువల్ గా ఏదైతే పే చేస్తారో అదే తీసుకోవాలి. అట్లాగే యాక్చువల్ గా మనకి రిసీవ్ అయితే కనుక అవి మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే ప్రీపెయిడ్ లేదా పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఓకే, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్న ఉన్న ఏమైనా ఉంటే కనుక మనకి అక్రూయల్ బేస్ అకౌంట్ ఏం చేస్తాము అంటే మనం ఆ ఇయర్ అకౌంట్ ఆ ఇయర్ కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేసి మనం లెక్కలోకి తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే అవి ఏం అలాంటి వాటిని తీసివేయాలి. డిప్రిసియేషన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ మామూలుగానే తీసుకుంటామండి. ఓకేనా. మనం లెక్క స్టార్ట్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఓకే. ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 పేజ్ నెంబర్ కూడా చూద్దాం ఒకసారి. 184, పేజ్ నెంబర్ 184. Mr. O maintains his accounts on mercantile basis. The following trial balance has been prepared from his books as at 31st March 2022 after making necessary adjustments for outstanding accrued items. ఇవన్నీ కూడా మనకి అడ్జస్ట్ చేసేసారంటండి. ఓకే. అంటే మనకు ఒకవేళ ఏదైనా సాలరీస్ అని ఎక్స్పెన్స్ ఇస్తే కనుక అవుట్ స్టాండింగ్ ఏదైనా ఉంటే దాన్ని క్రెడిట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్ స్టాండింగ్ ని ఎందుకు అంటే మనకి ఇచ్చినటువంటి ఎక్స్పెన్స్ శాలరీలో దీన్ని ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారని మీనింగ్. అక్రూడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్స్. ఓకేనా. అంటే డిప్రిసియేషన్ కూడా అడ్జస్ట్ చేశారు అంటే అర్థం ఏంటి అంటే ఒకవేళ నీకు మెషినరీ కానీ ఏదైనా, ఇదిగోండి మెషినరీ ఇక్కడే ఉంది, 2,12,500 రూపీస్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మీనింగ్ మనకి డిప్రిసియేషన్ ఆల్రెడీ మనకి దీంట్లో నుంచి లెస్ చేసేసారు అంటే ఇది కాస్ట్ కి ఇచ్చేసారు అనమాట. అంటే డైరెక్ట్ గా మనం బ్యాలెన్స్ షీట్ లో రాసేసుకోవచ్చు. అది ఇదండి సమ్మ మొత్తం మనకి చూడండి. అయితే ఒకసారి జాగ్రత్తగా చదువుకోవాలి. ప్లాంట్ అండ్ మెషినరీ, sundry creditors, సేల్స్, పర్చేజెస్, సాలరీస్. ఓకే. సాలరీస్ 40,000 అన్నారు కదండి. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంట. ప్రీపెయిడ్ అంటే ఆల్రెడీ ముందే పే చేశారు, అది అసెట్. డెబిట్ బ్యాలెన్స్ 370 రూపీస్. అడ్వాన్స్ రెంట్. ఓకే. అడ్వాన్స్ రెంట్ అంటే ఏంటి, ఇది కూడా మనకి 2,000 రూపీస్ కూడా ఏంటి అంటే ముందే మనకి పే చేసేసిన రెంట్. అవుట్ స్టాండింగ్ సాలరీ 6,000 రూపీస్. అంటే ఇక్కడ ఇచ్చిన సాలరీస్ ఏదైతే ఉందో అంటే మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో ఈ సాలరీస్ ఏవైతే ఉన్నాయో 40,000 రూపీస్ సాలరీస్ ఉన్నాయి కదండి. అంటే ఈ 40,000 సాలరీస్ లో ఈ 6,000 రూపీస్ సాలరీస్ యాడ్ అయ్యి ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ క్యాష్ బేస్ అకౌంట్ లో ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయలేదు మనం. సో 6,000 రూపీస్ కూడా ఈ ఇయర్ ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేసి 40,000 రూపీస్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. మీరు ఎలా చెప్తారా మేడం యాడ్ అయ్యి ఉన్నాయి అంటే ఇక్కడ చెప్పారు. ఇది కూడా మేకింగ్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మనకి ఎక్రూయల్ బేసిస్ లో ఏం చేశారు అంటే ఈ అమౌంట్ యాడ్ అయ్యి ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్యాష్ బేస్ కు తేవాలి అంటే యాక్చువల్ గా మనకి ఎంత అమౌంట్ అయితే మనం పే చేసామో అంత మాత్రమే మనం తీసుకోవాలి. సో 34,000 తీసుకుంటామండి సాలరీస్ ని. క్లియరా, అర్థమైందా? అట్లా ఈ ప్రతి పాయింట్ నేను చెప్పేస్తాను చూడండి ఇక్కడే. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అలాగే అడ్వాన్స్ రెంట్, అవుట్ స్టాండ్ శాలరీ గురించి చెప్పేసా నేను. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉందండి, అడ్వాన్స్ సాలరీ. ఇదిగోండి అడ్వాన్స్ సాలరీ 2,500. టోటల్ సాలరీ 40,000 రూపీస్ లో నుంచి మనం అవుట్ స్టాండింగ్ సాలరీ 6,000 రూపీస్ లెస్ చేసి ఇక్కడ అడ్వాన్స్ సాలరీ ఏదైతే ఉందో అది ఈ ఇయర్ సాలరీ కాదు కాబట్టి నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ది కాబట్టి వాడు 2,500 రూపీస్ అడ్జస్ట్ చేసేసారు అంటే తీసేశారు. కానీ యాక్చువల్ అమౌంట్ అది ఎప్పటిదైనా ఏ పీరియడ్ అయినా ఇక్కడ వసూలు అయితే గనక అది పే చేస్తే గనక మనం తీసుకోవాలి. సో మనకి ఇలా అండి. మనకి అప్పుడు ఎంత వస్తుందండి మనకి 34, ఓకే, 36,500 రూపీస్ వస్తుంది సాలరీస్, రైట్. అది ఇలాంటి చేయాలండి ట్రీట్మెంట్. ప్రతిదాన్ని కూడా నేను ఎలా అడ్జస్ట్ చేయాలి ఇక్కడ చెప్పేస్తాను.
సాలరీస్ గురించి అయిపోయింది. సో రౌండ్ అప్ చేసేసుకో, తీసేసే ఈ పాయింట్. రైట్. ఇంకొకటి ఏదండి, అవుట్ స్టాండింగ్ సాలరీ అలాగే అడ్వాన్స్ సాలరీ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ 2650 రూపీస్. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటే ఓకే, లేదంటే కనుక యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. ఫర్నిచర్ ఫిక్చర్స్ ఓపెనింగ్ స్టాక్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుంటాము. అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రికల్ చార్జెస్, ఇదిగోండి ఎలక్ట్రికల్ చార్జెస్ పాయింట్ ఏదైతే ఉందో 2650 రూపీస్ అయితే అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రికల్ చార్జెస్ 450 రూపీస్ ని ఈ ఇయర్ మనకి ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేసి అక్రూయల్ బేస్ ప్రకారంగా వాళ్ళు యాడ్ చేస్తున్నారు, మనం లెస్ చేయాలి. ఓకే, లెస్ చేసి ఎంత అయితే అంత అమౌంట్. ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పాయింట్ కూడా మనకు ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసేసాము. తర్వాత ఇన్సూరెన్స్ గురించి చెప్పారండి. మనకి ఇక్కడ ఎక్కడైనా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉందా, ఇదిగోండి పైకి వెళ్ళిపోండి, 370 రూపీస్ ప్రీపెయిడ్. అసలు యాక్చువల్ ఇన్సూరెన్స్ రికగ్నైజ్ చేసింది మనకి ఏంటి అంటే 1200 రూపీస్. అయితే 1200 రూపీస్ లో నుంచి మనము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 370 రూపీస్ లెస్ చేశారు కాబట్టి మనం ఆల్రెడీ క్యాష్ అది ఏ ఇయర్ దైనా సరే వసూలైంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటాము. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని యాడ్ చేసి రాసుకుంటాము. సో ఇన్సూరెన్స్ పాయింట్ ఈజ్ ఓవర్, ప్రీపెయిడ్ ఓవర్, రౌండ్ అప్ చేసేసండి రండి. తర్వాత ఇంకా రెంట్ గురించి ఇచ్చారండి. రెంట్ 10,000 రూపీస్ రెంట్. ఓకే, అయితే ఇక్కడ మనకి అడ్వాన్స్ రెంట్ అన్నారండి. 2000 రూపీస్ అడ్వాన్స్ రెంట్ అన్నారు. అంటే ముందుగానే మనం ఏంటి రెంట్ పే చేసేసింది అనమాట, అడ్వాన్స్ గా పే చేసేసాం. సో మనం ఏంటి 10,000 రూపీస్ రెంట్ కి 2000 రూపీస్ యాడ్ చేసుకుని 12,000 గా రాసుకుంటాము రెంట్. ఓకేనా, ఏం లేదు, మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవరైతే విన్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. సో రెంట్ ఈజ్ ఓవర్. అలాగే ఇక్కడ అడ్వాన్స్ రెంట్ కూడా రౌండ్ అప్ చేసేసేయండి. ఈ పాయింట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. తర్వాత మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్, ఇన్వెస్ట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్, డ్రాయింగ్స్ 24,000 రూపీస్ మనం క్యాపిటల్ నుంచి ఏం చేస్తామని డిడక్ట్ చేస్తాము. డివిడెండ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ 8,000 రూపాయలు అంటండి. డివిడెండ్ మనం 8,000 రూపాయలు మనకి ఎక్కడ రాసుకున్నాము, ఇదిగోండి ఇన్కమ్ లో రాసుకున్నాం, 8,000 రూపీస్ వచ్చినట్టు. అయితే నెక్స్ట్ పాయింట్ ఏమన్నారండి, అక్రూడ్ డివిడెండ్ అంట. అంటే రావాల్సినటువంటి డివిడెండ్ 1,500 రూపీస్ ని రాసుకున్నారు. అంటే అర్థం ఏంటి, 8,000 రూపీస్ లో ఈ 1,500 రూపీస్ ని యాడ్ చేసి రాసుకున్నారు అనమాట. సో మనం ఏం చేస్తాము అంటే 8,000 రూపీస్ లో నుంచి అసలు రావాల్సినటువంటి అమౌంట్ అయితే రాలేదు కాబట్టి మనం లెస్ చేసి 6,500 రూపీస్ గా తీసుకున్నాం. మళ్ళీ చెప్తా, డివిడెండ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఇన్కమ్, మొత్తం 8,000 రూపీస్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేశాము. మరి అక్రూడ్ రావాల్సిన ఇంట్రెస్ట్ ని 1,500 రూపీస్ 1,500 ఇక్కడ రాసాము. అంటే ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసిన అమౌంట్స్ అని చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేశారు అంటే అర్థం ఏంటంటే మనకి ఈ 8,000 రూపీస్ లో ఈ 1,500 కలిసి ఉంది. కానీ యాక్చువల్ గా క్యాష్ వచ్చింది ఎంత అంటే ఆ 1,500 రూపీస్ తీసేస్తే 6,500 రూపీసే మనం క్యాష్ బేస్ అకౌంట్ లో రాసుకోవాలి క్రెడిట్ సైడ్. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా ఓవర్. ఈ రెండు పాయింట్స్ కూడా అయిపోయినాయి. తర్వాత చూద్దామండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ నార్మల్ గా జనరల్ గా తీసేసుకుంటాం మనం. ఓకేనా, P&L అకౌంట్ లో తీసుకుంటాము. డిప్రిసియేషన్ ఫర్నిచర్ తీసుకుంటాము. కానీ మనం అసెట్ నుంచి మనం లెస్ చేయకూడదు. ఎందుకు లెస్ చేయకూడదు అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చారు, ఏమని, ఇదిగోండి అడ్జస్ట్మెంట్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ అండ్ అక్రూడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్. దీన్ని కూడా ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారు. అంటే ఏంటంటే ప్లాంట్ అండ్ మెషినరీలో నుంచి లెస్ చేసి ఇక్కడ కాస్ట్ బేస్ కే ఇచ్చేసారు అని అర్థం అనమాట. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ లో యాక్చువల్ అమౌంట్స్ రాసుకుంటాం అసెట్స్, డిప్రిసియేషన్ మాత్రం ఇక్కడ క్యాష్ బేస్ అకౌంట్ అన్నారు కదండి అనమాకండి. డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, ఖచ్చితంగా మనం అది తీసుకోవాల్సిందే. తర్వాత క్యాపిటల్ అకౌంట్ తెలిసిందే. టెలిఫోన్ ఛార్జెస్ 6,000 రూపీస్. దీనికి సంబంధించి ప్రీపెయిడ్ గా మనకి ప్రీపెయిడ్ అని కానీ లేదంటే అవుట్ స్టాండింగ్ కానీ ఏమైనా ఇస్తే చూద్దాము, ఏమీ లేదనుకుంటా. తర్వాత సంట్రీ డెటార్స్, నెక్స్ట్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్, మామూలు ఐటమ్స్ మామూలుగా రాసేయడమే. క్యాష్ ఎట్ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే దాని పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి యాక్చువల్ గా మనం లోన్ మీద ఇంట్రెస్ట్ 8,000 రూపాయలు ఆల్రెడీ పే చేసేసాము. అయితే ఇంట్రెస్ట్ డ్యూ బట్ నాట్ పెయిడ్ ఆన్ లోన్ అయితే మనకి ఇంకా అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ 1,500 రూపీస్ ఉంది. రైట్, దీన్ని లయబిలిటీగా రికగ్నైజ్ చేసి ఇక్కడ రాశారు. అంటే దీంట్లో అడ్జస్ట్ చేసేసారు కాబట్టి మనం 8,000 రూపీస్ లో 1,500 రూపీస్ ఇంకా రాలేదు కానీ వచ్చినట్టు రాశారు కాబట్టి దాన్ని తీసేస్తే యాక్చువల్ గా ఎంత పే చేసామో అదే రాసుకోవాలి, 6,500 రూపీస్. తర్వాత ఈ పాయింట్ కూడా అయిపోయింది కదండి, ఓవర్. లోన్ అకౌంట్, లోన్ 90,000, ఇది బ్యాలెన్స్ షీట్ లో ఆ లయబిలిటీ సైడ్ రాసుకుంటాం. ఇంతే మనకు టోటల్ సమ్. ఇక్కడ ఏమన్నారు చూద్దాం. సాలరీస్ ఇంక్లూడ్ 10,000 రూపీస్ టువర్డ్స్ రెనోవేషన్ ఆఫ్ ప్రొప్రైటర్స్ రెసిడెన్స్. సాలరీస్ లో ప్రొప్రైటర్ రెసిడెన్స్ కి సంబంధించి రెనోవేషన్ కలిసి ఉందంట అమౌంట్.
అంటే ఏంటి, ప్రొపరేటర్ది కాబట్టి ఇది బిజినెస్ ది కాదు కాబట్టి డ్రాయింగ్స్, రైట్. అంటే సాలరీస్ నుంచి లెస్ చేస్తాము, ఓకేనండి. సాలరీస్ నుంచి లెస్ చేసి చూపించాలి, డ్రాయింగ్స్ కి మనం యాడ్ చేయాలి. డ్రాయింగ్స్ ఉన్నాయి కదండి సమ్లో మనకి, ఇదిగోండి డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ కి ఎంతండి, 24,000 రూపీస్ డ్రాయింగ్స్ కి ఆ 10,000 రూపీస్ యాడ్ చేసి క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాము, ఓకేనా. సాలరీస్ నుంచి ఆ 10,000 రూపీస్ ని, ఎక్కడ ఉన్నాయండి సాలరీస్, ఇదిగోండి 10,000 రూపీస్ ని మనం మైనస్ చేస్తాం. ఇంతే టోటల్ గా సమ్. ఇంకో పాయింట్ ఏదో అడ్జస్ట్మెంట్ లో ఉన్నట్టుంది, చూద్దాం. ఓకే, క్లోజింగ్ స్టాక్ తెలిసిన పాయింటేగా ఇది. మిస్టర్ ఓ అవెవర్ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్ ఫాలోయింగ్ క్యాష్ బేసిస్ అకౌంట్, క్యాష్ బేసిస్ అకౌంట్. ఓకే, రైట్. చూడండి లైన్ గా, ఓపెనింగ్ స్టాక్ 50,000, పర్చేజెస్ 4,20,000. దీనికి సంబంధించి ఏమీ లేవు, డైరెక్ట్ గా రాసేసామండి. P&L అకౌంట్ 2,55,000 రూపీస్ వచ్చింది. తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసాము ఇక్కడికి 2,55,000. సాలరీస్ గురించి చూడండి, అవుట్ స్టాండింగ్ ఏదైతే 6,000 రూపాయలని కలిపామో లెస్ చేసాము. తర్వాత అడ్వాన్స్ శాలరీ మనం ఏదైతే ముందుగా పే చేసామో దాన్ని తీసేస్తాం కాబట్టి, కానీ క్యాష్ వచ్చింది పే చేసాం కాబట్టి యాడ్ బ్యాక్ చేసాము. ఓకే, అడ్వాన్స్ శాలరీ అయిపోయిన తర్వాత ఆ, తర్వాత ఇదిగో రెనోవేషన్ డ్రాయింగ్స్ 10,000 రూపీస్ లెస్ చేస్తే ఇదండి శాలరీస్ అమౌంట్. తర్వాత ఇన్సూరెన్స్ 1,200 రూపీస్ అయితే ప్రీపెయిడ్ ముందుగానే పే చేసిన దాన్ని మనం తీసేస్తాం కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటే 1,570. తర్వాత అడ్వాన్స్ రెంట్ 2,000 రూపీస్, ఇదిగోండి రెంట్, అడ్వాన్స్ రెంట్, ఇదిగోండి రెంట్ 12,000 రూపీస్. అడ్వాన్స్ రెంట్ మనం ఏం చేస్తాము అంటే తీసేసి ఉంటాం కాబట్టి దాన్ని మనం యాడ్ బ్యాక్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అవుట్ స్టాండింగ్, ఓకేనా. అర్థమైందిగా, ఒక కాన్సెప్ట్ అర్థమైతే అర్థమైనట్టే. స్టేషనరీ ప్రింటింగ్ కి ఏమి అడ్జస్ట్మెంట్ లేవు. డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ఇది యాజ్ యూజువల్ తీసుకోవాల్సిందే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 8,000 రూపీస్, 1,500 అవుట్ స్టాండింగ్ దాంట్లో కలిసి ఉంటది కాబట్టి, కానీ మనం ఏంటంటే క్యాష్ పే చేసేది 6,500 రూపీసే. టెలిఫోన్ ఛార్జెస్ 6,000 రూపీస్, సేమ్ ఎన్పిఓలో చెప్పినట్టే రిసిప్టెంట్ పేమెంట్ రూల్ ఏనండి. ఆ క్యాష్ పే చెయ్యి, పే చేయకపోతే ఏ ఇయర్ అయినప్పటికీ తీసుకోవాలి, కానీ యాక్చువల్ పేమెంట్లు యాక్చువల్ రిసిప్ట్స్ తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉంటే కనుక వాటిని అడ్జస్ట్ చేయాలి, అంతే. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 1,46,050. క్రెడిట్ సైడ్ అమౌంట్స్ ఎంతో చూద్దాం. డివిడెండ్ 8,000, అక్రూడ్ డివిడెండ్ యాడ్ అయి ఉంటది కాబట్టి దాన్ని లెస్ చేసేస్తే 6,500 రూపీస్. ఓకే, మనకి 1,46,030 రూపీస్. ఇప్పుడు చూడండి ప్లాంట్ అండ్ మెషినరీ, ఇది ఆల్రెడీ డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసేసి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా కాస్ట్లెస్ డిప్రిసియేషన్ తీసుకుంటాం. తర్వాత ఫర్నిచర్ 72,000, ఇన్వెస్ట్మెంట్స్ 80,000, స్టాక్ ఇన్ ట్రేడ్ 75,000, డెటార్స్, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్, దాంట్లో నెట్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్నామండి. డ్రాయింగ్స్ ఇదిగోండి 24,000 కి రెనోవేషన్ సాలరీస్ లో కలిపి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని తీసేస్తే ఇంత అమౌంట్. తర్వాత లోన్ అకౌంట్, సండ్రీ క్రెడిటార్స్ 2,64,000 రూపీస్ అనమాట. ఇది మనకి టోటల్ గా మనకి అమౌంట్. ఓకే, రైట్. 8th ప్రాబ్లం నేను రేపు కంటిన్యూ చేస్తాను సెకండ్ క్లాస్ లో. ఓకే స్టూడెంట్స్, మనల్ని సిఏ స్టూడెంట్ అశోక్ భట్టు ఆయన ఏమడిగారంటే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అడిగారు. ఖచ్చితంగా చెప్తాను నేను. మనకి గ్రూప్ 2లో సిఏ వాళ్ళకి గ్రూప్ 2లో ఉంటుంది, అడ్వాన్స్ అకౌంటింగ్ లో ఉంటుంది. నేను డెఫినెట్ గా చెప్తానండి. అశోక్ భట్ గారు క్లాసులు ఫాలో అవుతున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే కొంచెం మనకి సిఎంఏ లో ఇంటర్ సబ్జెక్టులు, ఇంటర్ చాప్టర్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ లో మనం కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చండి. ఏదేమన్నా కానీ నేను అప్లోడ్ చేస్తాను. అట్లాగే మనల్ని ఇంకొకళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అడిగారు. ఓకే, దాన్ని కూడా మనం క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే అండి, ఎండ్ చేసేద్దాం క్లాస్.